ముంబై ఇండియన్స్ కు భారీ ఊరట లభించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులో చేరారు. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ రావడంతో ఏప్రిల్ 5వ తేదీన ముంబై జట్టు బస చేసిన హోటల్ కు సూర్య చేరుకున్నాడు. సూర్యకుమార్ రావడాన్ని ముంబై ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియో విడుదల చేసింది. ఇందులో సూర్య తన కారు నుంచి దిగి హోటల్కు వెళ్లడం మనం చూడొచ్చు. కాగా సూర్యకుమార్ గత ఏడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాపై చివరిసారిగా క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత చిలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఎన్సీఏలోనే ఉండి గాయం నుంచి కోలుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో గాయపడ్డ సూర్యకుమార్ ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్ తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే సూర్య ఈ ఐపీఎల్ సీజన్ లో ఎంఐ ఆడిన మొదటి 3 మ్యాచ్లు కూడా ఆడలేకపోయాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న 32 ఏళ్ల సూర్య ఈ నెల 7న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు తరపున 87 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 2688 పరుగులు చేశాడు. ఇప్పుడు సూర్య తిరిగి రావడంతో ముంబై మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ కావడంతో పాటు జట్టు మొత్తం బలోపేతం కానుందని అభిమానులు భావిస్తున్నారు. ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కనిపిస్తోంది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి మాత్రం ఘోరంగా ఆడుతోంది. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు ఇటీవల హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ పై ఓటమిని చవిచూస్తుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై గుజరాత్ టైటాన్స్ పై 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. అలాగే వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ పై కేవలం 125 మాత్రమే స్కోర్ చేసింది. దీంతో ముంబై జట్టు ప్రదర్శన పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ విధంగా ముంబై ఫ్రాంచైజీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని